హలో గాయ్స్, నెల్లూరు నుండి మనాలి వెళ్తున్నాను. సో మీకు మనాలి దాకా ఎలా రీచ్ అవ్వాలి, ఏ ట్రైన్స్ ఎక్కడ, ఇవన్నీ ఇప్పుడు దాకా వీడియోలో చెప్పాను అంతే కదా. ఇప్పుడు మీకు లైవ్గా చూపిస్తాను. సో వీడియో కంటిన్యూగా వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. ప్రతి దగ్గర ఎక్కడ దిగాలి, ఎక్కడ ఏ స్టాప్లో దిగాలి, ఎక్కడి నుంచి బస్ పట్టుకోవాలి, మొత్తం డీటెయిల్గా ఉంటుంది వీడియోలో. చలో దెన్. నేను బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి తిరువనంతపురం టు నిజాముద్దీన్ స్పెషల్ ట్రైన్ అనమాట. ట్రైన్ నెంబర్ వచ్చేసి 06073. టికెట్ ప్రైస్ వచ్చేసి థర్డ్ ఏసీ నాకు 2400 పడింది. సో గైస్, ఇదే మన కంపార్ట్మెంట్. ఇది థర్డ్ ఏసీ తీసుకున్నాను. నార్త్కి ట్రావెల్ చేసేది ఎప్పుడైనా సరే మీరు డెఫినెట్గా మాత్రం నేను చెప్పేది ఏంటంటే స్లీపర్ మాత్రం తీసుకోకండి. సెకండ్ క్లాస్ థర్డ్ ఏసీ తీసుకోండి, మీకు జర్నీ అనేది స్మూత్గా ఉంటుంది. సో మనకైతే మన సీట్ ఇది. మీరు ఒకవేళ ట్రైన్ జర్నీ చేయాలి అనుకుంటే మనాలికి, అంటే ఢిల్లీ వరకు, ఒక 1 month అడ్వాన్స్లోనే టికెట్ బుక్ చేసుకుంటే బెటర్. థర్డ్ ఏసీనే ప్రిఫర్ చేయండి, బడ్జెట్లో అయిపోతుంది, ప్లస్ జర్నీ స్మూత్గా ఉంటుంది. అదే స్లీపర్లో బుక్ చేసుకుంటే నార్త్ సైడ్ జర్నీ చేసేటప్పుడు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి స్లీపర్కి పెద్ద వాల్యూ ఉండదు అనమాట. ఎవరైనా వచ్చి కూర్చుంటారు. సో మనం గట్టిగా కూడా అడగలేం. బెటర్ ఏంటంటే థర్డ్ ఏసీ బుక్ చేసుకోండి. వాటర్ బాటిల్ దన్నా. గుడ్ మార్నింగ్ గైస్. డే 2 ఢిల్లీకి వెళ్తున్నాడు కదా, మనాలి వెళ్తున్నాం మనం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 hours లేట్లో నడుస్తుంది, 6 hour డిలే నడుస్తుంది. నాకు తెలియదు ఎన్ని గంటలకి ఢిల్లీకి వెళ్తాను. సో కొన్నిసార్లు ఇట్లా కూడా అవుతుంది అనమాట. నైట్ 8 గంటలకు దించాల్సిన ట్రైన్ మార్నింగ్ 4కి దించింది. మార్నింగ్ 3:30. ఒకవేళ కానీ వేరే బస్ ఏమన్నా ముందే బుక్ చేసుకుంటే బుక్ అయిపోయిండేవాడిని. హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లో 2 hours ఈ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేశాను. ఏసీ వెయిటింగ్ హాల్స్ అనమాట. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ అవర్కి. ఆ తర్వాత అక్కడి నుంచి నేనైతే కాశ్మీరీ గేట్కి స్టార్ట్ అయిపోయాను. మార్నింగ్ 6 o'clockకి అలాగా. ఆటోకి 150 రూపీస్ ఛార్జ్ చేశాడు. 10 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇదే ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్. ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అనమాట ఇక్కడ. అంటే ఏ స్టేట్కి, ఇక్కడ నుంచి పంజాబ్కి వెళ్ళాలన్నా, హిమాచల్ పక్కన హర్యానా స్టేట్స్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచే బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. నాకు మనాలి బస్సెస్ ఈవినింగ్ టైంలో ఉంటాయి. సో ఈ డే అంతా వేస్ట్ అవ్వకుండా నేనేం చేశానంటే ISBT కాశ్మీరీ గేట్ పక్కనే ఉన్న ఒక హాస్టల్ ఉంటుంది, ద మెట్రో స్టే అని. నేను ఆ వీడియో మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. అంటే మీరు మనాలికి వెళ్ళాలన్నప్పుడు ఢిల్లీలో ఏదైనా లాంగ్ డే ఉంది. ఇప్పుడు నేను డార్మెటరీ పేరు వచ్చేసి ద పాడ్ అనమాట. ఇక్కడ 450 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 450, 500, 550 అట్లా ఉంటుంది. ఏసీ డార్మెటరీస్ చాలా బాగుంటాయి అనమాట. సో ఎవరైనా వచ్చినప్పుడు మీకు ఏదైనా డిలే ఉంటే బస్కి కానీ ట్రైన్కి కానీ ఇట్లా టైం ఎక్కువ లాంగ్ వెయిటింగ్ ఉంటే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఇక్కడ రూమ్ ప్రైసెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఢిల్లీలో. ఈ డార్మెటరీస్ తీసుకుంటే సోలో ట్రావెలర్స్ అయితే వాళ్ళకి బడ్జెట్లో వచ్చేస్తుంది. మీరు వస్తే ఇక్కడ స్టే చేయండి. చాలా కంఫర్టబుల్ ప్లేస్, చాలా మంచి ప్లేస్ అనమాట. సెక్యూరిటీ కూడా చాలా ఉంటుంది, అంత సీసీ కెమెరాస్ ఉంటాయి, అంబియన్స్ బాగుంటుంది. వస్తే మీరు చెక్ చేయండి. నేను మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి హిమాచల్ రోడ్. మొత్తం ప్రైవేట్ బస్సెస్. లక్ష్మీ హాలిడేస్ చాలా ఫేమస్ అనమాట మనాలి బస్సెస్కి. ఎందుకంటే వాళ్ళు బెస్ట్ బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. మనాలికి వెళ్ళేటప్పుడు మనం రావాల్సిన ప్లాట్ఫామ్ వచ్చేసి నెంబర్ 9 అనమాట. లక్ష్మీ హాలిడేస్ అని చాలా ఫేమస్ ఇది మనాలి బస్సెస్కి. అండ్ ఇది కూడా ఇంటర్సిటీ నార్థన్ ట్రావెల్స్ అని, ఇది కూడా, ఈ రెండు చాలా ఫేమస్ ట్రావెల్స్ అనమాట మనాలికి మనం రీచ్ అవ్వడానికి. ఇదే మన బస్సు, మనాలికి వెళ్ళే బస్సు ఇదే.
हम लोगों ने मामा ये भी लिया था।